హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పమంటే హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ అంటే బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అంటే 11:30 అట్లా అవుతుంది. ఇప్పుడు 11:30 అవుతుంది. హనీ వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకు అని అంటే ఇవాళ హనీ వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫేర్ ఉందన్నమాట. స్కూల్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం ఎవరెవరి ప్రాజెక్ట్స్ ఎట్లున్నాయి మంచిగా. అలాగే స్కూల్ పోయినసారి చూపించిన, మళ్ళీ ఈసారి కూడా ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో స్కూల్లో అని. ఓకేనా? మీకు స్కూల్ కూడా చెప్పలే, స్కూల్ ఎట్లుందో కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి. హాయ్ బంటి హాయ్ చెప్పలేదట. మళ్ళీ స్కూల్ మంచిగా చూపిస్తాను అనమాట. ఇంకా వెళ్తున్నా ఇప్పుడైతే స్కూల్కి. వెయిట్ చేస్తున్నారు కావచ్చు ఆల్రెడీ నా కోసం. అలాగే హనీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా ఇంకా మాతో వస్తా అని చెప్పింది, కాల్ చేసింది అనమాట. ఇంకా తనను కూడా తీసుకొని వెళ్ళాలి, అక్కడ పికప్ చేసుకొని వెళ్తాను. ఏమైంది అట్లా కూర్చున్నావు? పా ఎట్లా కూర్చున్నారు చూడండి. ఓయ్ అట్లా కూర్చున్నావు ఏంది తల మీద చేతి పెట్టి? అయ్యా నాడు ఒక పాప బైక్ తీసిండు. ఉరక ఫాస్ట్ వెళ్ళిపోతున్నాము. కూర్చొని అదే ముందు కూర్చోరంటే కూర్చోరంట. అక్కడ ఎక్కించుకొని వెళ్దాము అని అంటే వాటికి అసలు వాళ్ళ అక్క వాళ్ళ స్కూల్కి వచ్చేసినాం. బంటి స్కూల్ కూడా కదా, అక్క వాళ్ళ స్కూల్ ఎందుకు అవుతుంది? చలో ఆల్రెడీ పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకండి అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని కూడా రిసీవ్ చేసుకొని బైక్ పైన ఎక్కొచ్చేసినాం. పదా నాడు, ఎందుకు నవ్వుతున్నావు? ఎవరున్నారు? మీ స్కూలేనా? పదా నాడు, భయపడతాడు. గుడ్ మార్నింగ్ పదా. ఓకే సైన్స్ ఫేర్ అని రాసి పెట్టారు మంచిగా, చాలా బాగుంది. బంటి ఎవరు రాశారు? బంటి మీరు సార్లో మేడమా? ఎవరు రాసిండ్రు? బయట నుంచి చూసుకుంటా పోదాం బంటి, కింద నుంచి అయినా ఫస్ట్. పోయినసారి నేను చేయించుకున్నాను, ఈసారి చేయించుకోమని వాళ్ళే కరెక్ట్ చెప్ కూర్చో. లేదు నేను పోయినసారి సైన్స్ ఫేర్లో నేనే చేయించుకున్నా. బంటి పప్పకు సూదిస్తున్నారు చూసినావా? అమ్మా కూర్చుతున్నారే. ఏ గ్రూపో చెప్తారంట డాడీకి. పోయినసారి నన్ను అయితే మేడం మీ పేరేంటిది, మేడం మీరు ఏ కర్రీ వండిరు అని మాట్లాడించుకుంటా. మరి చేసిండ్రా బాగా సప్పుడు కూడా చేయలేదు అసలు. కూర్చున్నా ఏమేమి మిక్స్ చేస్తున్నారు? హాస్పిటల్లోనేమో గంటలు కూర్చోబెట్టి చెప్తారు, ఇక్కడనేమో తొందరనే చెప్పిస్తున్నారు. బన్నీ నీ బ్లడ్ గ్రూప్ ఎంత రక్తం తీసుకున్నారు? బన్నీ 3 చుక్కలు తీసుకున్నారు. 3 చుక్కల రక్తం. చెప్పేసిరా? ఓ పాజిటివ్ అబ్బండి. అయ్యో కూర్చొని మళ్ళీ చేయించుకోండి. అమ్మో నేనైతే చేయించుకోండి. చూద్దాం మరి మీ గ్రూప్ని కరెక్ట్ చెప్తారో లేదో ఇప్పుడైతే. అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా చేయించుకుంటున్నారు చూడండి. తీసిరా? అయ్యో కూర్చేసారు కూడా నా అయిపోయిందా? మేడం ఇవాళ 3 చుక్కలు ఇచ్చేసారు మేడం మీరు. బి పాజిటివా? అబ్బా మేడం కరెక్ట్ చెప్పిండ్రు. పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. ఇంకేంది, నెక్స్ట్ గుండె దగ్గరికి పోదామా? మేక గుండె దగ్గరికి. ఇక్కడ ఏంటంటే హార్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చేస్తా ఉంటే బంటి అస్సలు విననిస్తున్నాడు చూడండి. పైకి పోదాం వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరికి అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. అస్సలే ఉండలేడు. కాసేపు వినేసి ఇంకా వెళ్ళిపోయినాము. స్ట్రాగా ఎక్కడి నుంచి పట్టుకొచ్చిర్రు? ధైర్యమే మీకు బాగానే. దాగో రోకలు అవన్నీ పెట్టిరు, చూద్దాం దా. గుడ్ మార్నింగ్ మేడం. చూద్దాం దా. చేయమంటారా మేడం? పిండి పడాలి మనం ఇప్పుడు రుబ్బుతాయి అది. It's a type of physical exercise also, ma'am. బట్ నువ్వు విసురుతావా? ఇక్కడ కూర్చొని ఇసురు. కొంచెం వేసి ఇసురు. ఏమైంది? ఇసురావా? అయ్యో ఇంకా పిల్లలకు అన్నీ తెలవాలి. పాతకాలం మనం ఏమేమి యూజ్ చేసినామని అన్నీ పెట్టిరనమాట. చాలా బాగా అనిపించింది.
మేము ఫస్ట్ కింద ఇసురుతున్నాం చూడండి, అది ఇసిరిన ఆల్రెడీ. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఇసురుతాను. ప్లస్ అక్కడ మేము దంచుతున్నాం చూడండి రోకలి, అది కుందనే లేకుండే, అయినా సరిగా ఒకసారి దంచినాము. తర్వాత ఏమేమి ఉన్నాయి, ఇత్తడి బిందెలు, అవి ఇవి బుట్టలు, తర్వాత ఫిష్లు. బంటి చూడండి ఫిష్లు ఉన్నాయేమో అనుకుని చూపిస్తున్నాడు, కానీ ఫిష్లు లేవన్నమాట. అన్ని కింద అన్ని పెట్టి చూసినాము. నిజంగా నేను ఇది ఎప్పుడు చూడలేదు. హీటర్ అంటే ఎట్లా అన్నట్టు దీంట్లో స్ప్రింగ్ ఉంటుంది ఒకటి, ఇది లేదు. ఇప్పుడు ఏంటి అన్నట్టు ఇది కింద అది వస్తుంది, స్టాండ్ వస్తుంది, ప్లగ్ వస్తుంది కరెంట్. హీట్ చేసుకున్నాను. ఏం చేయొచ్చు దీన్ని? రైస్ వండుకోవచ్చు. వండుకోవచ్చా? బౌల్ పెట్టేసి వండుకోవచ్చు. ఓకే ఓకే. ఇది మా ఇంట్లో ఇంకా ఉంది. ఓకే ఓకే. పచ్చీసు అన్నీ. ఓకే ఓకే. అక్క వాళ్ళ దగ్గరికి వెళ్దామా? ఎంత బాగుందా. ఓకే బన్నీ ఇక్కడ నిల్చొని ఫోటో దిగుదా, మళ్ళీ తర్వాత ఆగమాగంలా దిగలేము. పొడుగు మమ్మల్ని ఇక్కడ బండిని వాళ్ళ డాడీని తీసిన తర్వాత ఇంకా అంత మంచి డెకరేట్ చేసినాక మనం దిగకపోతే ఎలా, అందుకే నేను ఆయన దిగేస్తున్నాం. పాప ఏమే ఈసారి మెట్ల పైన ఏం రాయనట్టున్నారు, పోయినసారి మొత్తం స్టెప్స్ పైన అంతా ఈక్వేషన్స్ అవి ఇవన్నీ రాసి. సరే బంటి పద పద పద, చలో 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 చలో. ఎంత మంచిగా కూర్చొని సిరునం బెట్ట మస్తు అనిపించింది కదా, రుబ్బడం రుబ్బడం. పద చలో. ఇది హనీ వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం, కింద చూసేసుకున్నాం, కింద అయిపోయింది. ఇది ఫస్ట్ ఫ్లోర్. చెప్పు నీ క్లాస్ ఏది? ఏది నీ క్లాసా? అబ్బా నీ క్లాస్ ఇటుందా? పోతా పోతా. క్లాస్ ఏది నీ క్లాస్? ఏది ఏది? అదా నీ క్లాసు? వేరే వాళ్ళు ఉన్నారు, ఎవరో ఉన్నారు. దాదా దాదా వేరే వాళ్ళు ఉన్నారు. పప్ప వెళ్ళిపోతున్నాడు మరి. ఫస్ట్ ఫ్లోర్లో పెట్టలేదు, సెకండ్ థర్డ్ ఫ్లోర్. పద. మంచి అన్ని ఇసిరినాం ఇంతకుముందు, కింద మంచి ఇసిరి దంచినాం, రోకలేసి దంచి మంచి అన్ని చూపించారు, పాతకాలం అన్ని చూపించారు. ఇప్పుడు పైకి వచ్చేసినాము. అని వాళ్ళ కుట్టి అన్న క్లాస్ దొరుకుతుందేమో చూద్దాము. క్లాస్కి వెళ్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారు ఇందులో? ఫస్ట్ క్లాస్ వచ్చేసి మొత్తం చూపెట్టారు. చేయదు, పోయినా సరే కూడా ఇట్లనే చేసినావు, అల్లరి చేయదు. అక్క అన్ని తీసుకొచ్చింది చూడు. ఇవేంటి ఏంటి నాన్న? ఇవి కొర్రలు, ఊడలు, అరికలు, సామలు, అండు కొర్రలు, వరిగలు. వాళ్ళు భలే వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అంటే నేను చూసిన కొర్రలు చూసినా, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా అన్నీ. ఓకే బాగున్నాయి. లేదు ఇరిగిపోతే మళ్ళా వద్దునా, ఉట్టినే ఉన్నదట ముందే. ఏ క్లాస్ మీరంతా? ఫస్ట్ క్లాసా? ఏ క్లాస్? ఫస్ట్ క్లాసా? ఓహో ఫస్ట్ క్లాస్ వాళ్ళు అందరు ఉన్నారు. బంటి అందరికీ హాయ్ చెప్పు. బంటి బంటి అందరికీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అయ్యో సిగ్గుపడతాడు. అదే కదా, చూద్దాం ఎత్తుకుదాం. పాపం ఏమున్నాయి. ఇది ఏంటిదిరా? ఏంటిది నీవి? డొమెస్టిక్ యానిమల్సా? వావ్ బాగుంది. నీది సెన్స్ ఆర్గన్సా? అయ్యో మరి మోసేసినావు మొత్తం, ఓపెన్ చేసి పెట్టు. ఓకే ఓకే. నీది వైల్డ్ యానిమల్సా? బాగుంది. సో నీది సోర్స్ ఆఫ్ వాటర్ ఉందా? కుట్టెక్కుందా? ఎక్కడ? ఏ ఫేస్ వెలిగిపోయింది కుట్టెక్కది. చూసినా కుట్టెక్కుందాగో. ఎక్కడుంది కుట్టక్క? ఏంది కుట్టక్క? చెప్పు కుట్టక్క. ఏంటి మరి టాపిక్? ఏంది కుట్టక్క? పోతుందా అది? ఓకే. ఎక్కడికి పోతుంది? హన్మకొండకి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది అది? ఓకే. పప్ప అలాంటివి తెచ్చిండు మరి, ఊకే రోడ్డు మీద ఆగకుండా ఉండే బండిని తెచ్చిండు. ఏం చేస్తాను చెప్పు? మంచి కారు తీసుకురాలేదు పప్ప. అలాంటి కారు తీసుకో. ట్రక్ అస్సలు ఆగుతలేదు, అట్లుంటే ఎట్లా రోడ్డు మీద అన్ని యాక్సిడెంట్స్. డౌన్ ఉండేసరికి జారుతుంది జారుతుంది. రోడ్డు మీద కుట్టి జారే రోడ్ వేసిండ్రా? మీ పప్పనే వేసి పప్ప జారే రోడ్ వేసినట్టున్నాడు కదా. ఎవరు చేసారు ప్రాజెక్ట్ మీది? పప్పనా? ఇద్దరా? ఎక్స్ప్లెయిన్ చేయి మరి మాకు, మేము వింటాము. చెప్పినావు, వెరీ గుడ్. భయపడ్డావు? నన్ను చూసి భయపడ్డావు నువ్వు? అవునా? నన్ను చూసే భయపడ్డది అంటారా? అంతేనా? భయపడద్దు బిడ్డ, సూపర్, వెరీ గుడ్, మంచిగా చెప్తున్నావు. అవునా? రాగానే అందరినీ పిలిచి మళ్ళీ చెప్పు బిడ్డ, అటు వెళ్ళకుండా. ఎవరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కానీ రండి, ఇక్కడికి రండి సార్, రండి. నేను
పాపం పాపం కార్ బన్నీ నీ రోడ్ సరిగా లేదు, కార్ ఎటో పోతుంది. ఓకే ప్లాస్టర్ ఉంటే బాగుండే అక్క పెట్టేటోళ్ళం. ఈ ప్రాజెక్ట్ బాగుంది అట్నా మేడం? బాగుంది అన్నారా? ఏమైంది? ఉండే నీ ట్రక్ చూపియావా? ఎవరైనా వస్తే ఏం కాదు, ఎటు పోదు, ఆడబెట్టు, అక్కడ పెట్టేసి. అక్కడ ముందట ఆగని, ఏం కాదు, అక్కడ ముందట ఆగని, అట్లా ఆగని, ఏం కాదు. ఓకే నిన్ను తమ్ముని ఫోటో తీస్తే చూడు పుట్టి, నిన్ను తమ్ముని ఫోటో తీస్తా. ఇది చూడు, లంచ్ బాక్స్ తీసుకొచ్చిన, సాంబార్ తీసుకొచ్చిన, మునక్కాయ ఒకటి వేసిన, తినేసి. ఓకేనా? అయ్యో చలో బంటి వెళ్దామా? పద వెళ్దాం. పాగ బాల్తో ఆడుతున్నారు అందరు. పద పుట్టి బాయ్. టాయిలెట్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి బాయ్ చెప్పేసి పోతాం. ఓకేనా? బాయ్ నాన్న. వెళ్దామా బంటి? దా హనీ అక్క పైన ఉందట. చెప్పు. ఓయ్ ఇవాళ స్కూల్ లేదు కాబట్టి మిమ్మల్ని పట్టించుకోరు ఇక, అంతే. స్కూల్ ఉంటే పట్టించుకుంటారు అట్లా. ఎక్కడికి వస్తున్నాం పా చూద్దాం పా. 5th క్లాస్ పైన. ఓహో కంబైండ్ వేసిండ్రా. ఓకే ఓకే. అర్రే షాన్వి ఏంజల్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, హనీ పైన ఉంది. 18 అన్నా ఈ ప్రాజెక్ట్. ఫేసెస్ ఆఫ్ ద మోనా. బంటి టార్చ్ లైట్ నువ్వేం చేసుకుంటావు? ఎందుకు నాన్న టార్చ్ లైట్? అది షాడో కోసమా? ఎక్స్ప్లెయిన్ చేయండి మరి. There are 9 types of moons. Moon, waxing gibbous, full moon, waning gibbous, off moon, waxing crescent, new moon. ఏమైంది? ఏమైంది? అల్లరి ఎందుకు? మళ్ళీ ఎందుకు గుంజుతున్నాడు? ఏమైందట? పడుకుంటావా ఏంది? ఏమైంది నాన్న? అక్క వాళ్ళు పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నువ్వేమో. గుడ్ మార్నింగ్. My name is Divashni. My name is Deepika. We are from 5th grade. Today our topic is about solar and lunar eclipse. Orbit. The Earth revolves around the Sun in a fixed. హలో గుడ్ మార్నింగ్. ఏ క్లాస్ ఉన్నారు వీళ్ళు? కరెంట్ పోయిందా? ఏ కరెన్సీ నోట్లు డబ్బులు ఉన్నాయి మేడం, చూడరా మీరు? ఓకే అన్ని చూపిస్తున్నారు మాకైతే ఇక్కడ కాయిన్స్ అన్ని. పోదాం. లేవు అసలు, అసలు లేడే లేవు అవి. 1 రూపీ ఎక్కడి నుంచి తెచ్చిర్నా? 1 రూపీ కాయిన్. ఇది నోటు ఎడ వెతికిర్రు? జిరాక్స్ తీసుకు తెచ్చిర్రా లేకపోతే? వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా? ఏ బంటి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బంటి ఏంటి ఏంటి అవన్నీ చెప్పు. ఏంటిది బంటి? నీదేనా ప్రాజెక్ట్ అది? మేడం పోయినా సెకండ్ అన్ని గుంజుకుంటాడు కదా, కానీ ఈసారి ఒక్కటి కూడా ముట్టట్లేదు తెలుసా. చేంజ్ అయ్యిండు మేడం. ట్రైనింగ్ అక్కడ. పోయిన సార్ అన్నాడు కదా, పోయిన ఇయర్ నెక్స్ట్ ఇయర్ మన స్కూల్ అయినా అన్నారు కదా, మన స్కూల్ అయిండు చేంజ్ అయ్యిండు. అందుకే ఒక్క బొమ్మ. అదే ఏంటిది అడుగు చెప్పు నాన్న. బ్రింజాలట. అబ్బా మేడం భయపడుతున్నాడు. మేడం భయపడుతున్నాడు. మీరు క్లాస్లో అడిగినట్టు అడిగితే ఏం లేదు. అబ్బా హాలిడే ఉన్న రోజు కూడా మనకి ప్రాజెక్ట్ వర్క్ అయిపోతుంది. ఏంటి డాడీ చెప్పు చెప్పు. ఏ అన్నొచ్చు వాళ్ళ డాడీకి అన్ని టక్క టక్క ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏం కాదు నాన్న భయపడొద్దు. ఇటు చూడు. ఓకే ఇటు మమ్మీ చూడాలి. బంటి వల్ల క్లాస్ టీచర్ మొత్తం పోయినసారి చూసుకుంటా అన్నట్టు ఈసారి అంతేనా? నేను నిన్న అడిగిన మేడం కొడుతున్నారా మేడం అని అంటే కొట్టట్లే మమ్మీ కొట్టట్లే. గుడ్ బాయ్ బంటి. మేడం ఎట్లున్నాడు క్లాస్లో? మంచిగా ఉంటాడా? అల్లరి చేస్తాడా? అంతేనా? ఎట్లుంటావు డాడీ? అల్లరి చేస్తావా క్లాస్లో? నువ్వు చెయ్యవు కదా. సరే పోదామా? చలో అని అక్క దగ్గరికి వెళ్దాం పదండి. అంటే చలో చలో అక్క దగ్గరికి వెళ్దామే. పాపం అక్క చూస్తుంది కావచ్చు. పైకి వెళ్ళిపోదాం మేడం ఇక డైరెక్ట్. అవును పైకి వెళ్దాం పద. కింద లేరు. చలో డాడీ. క్లాస్లో అయితే వెళ్ళేసి అటెండ్ అయ్యి వచ్చేసినాము. పాపం పుట్టి ఫస్ట్ మంచిగా చెప్పిందట, నేను బెదిరించేసరికి పాపం భయపడ్డది బిడ్డ. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. హనీ వాళ్ళ క్లాస్కి వెళ్తున్నాము. హనీ వాళ్ళ క్లాస్లో చూద్దాం ఎట్లున్నారో, ఏ క్లాస్లో ఉందో వెళ్తున్నాం. ఆల్రెడీ 12:10 వస్తుంది. 12:30కి వీళ్ళకి లంచ్. వెళ్ళిపోదాం. ఎవరున్నారు బంటి? అరే చెర్రీ అక్కనా? ఎవరున్నారు? అరే ఏంది అసలు నీకు ఎక్కడ చూసినా చెర్రీ అక్క బిట్టు అన్న బాగా కనబడుతున్నారు. నిల్చో మరి. కూర్చో కూర్చో కూర్చో. చూడిపో అక్కది ప్రాజెక్ట్ వర్క్ ఏంటో అడుగుదాం. అడుగుదామా? చెప్తావా చెర్రీ? మా వాడికి ఫోటో కావాలట అలా చెర్రక్కతోటి. ఓకే గుడ్. ఇక అక్కకి బాయ్ చెప్పిరా. ఇక పోదాం. బాయ్ అక్క చెప్పు. హనీ అక్క దగ్గరికి వెళ్దాంపా. చెప్పిండా మేడం? బాబు పార్స్ భయపడుతున్నాడా?
ఫోటో తీసేసుకోండి ఇక. వాటర్ ప్యూరిఫై పెట్టుకోవద్దు ఇక, ప్యూరిఫైర్స్ ఇవే ఇక ప్యూరిఫైర్స్. బాగుంది ఇరా మేడం అసలు. అంతేనా అమ్మా, మీరు కూడా బాగా ఐడియా బాగుంది సార్. అసలు నేనైతే ఏం కావాలి చెప్పమంటావా? చెప్పు చెప్పు. ఏంటిది డాడీ? హాస్పిటలా? ఎక్కడుందిరా హాస్పిటల్? ఓహో ఉందా? ఓకే ఓకే ఉంది ఉంది నాను, ఉంది హాస్పిటల్ ఉంది నాను. నువ్వు ఓకే అంటే ఓకే. నీ దగ్గరికి వెళ్దాం దా, పాపం మళ్ళీ ఏడుస్తుంది. అగ్గో కనిపించింది, చెయ్యి ఊపింది, చెయ్యి ఊపింది, చెయ్యి ఊపింది, రాగానే చెయ్యి ఊపింది. అదిగో హనీ. హలో అందరికి, హాయ్, గుడ్ మార్నింగ్. అగ్గో అక్కడ చూడంగానే ఉరికిండు తమ్ముడు. అక్కడనా డాడీ? ఓహో, కూర్చో కూర్చో కూర్చో. పో పో అక్క దగ్గరికి వెళ్ళు. ఏంది బిడ్డ, ఎప్పుడు చూడు నీకు విండో సీట్ ఇస్తారా మంచిగా కదా? నువ్వే ఇక్కడ కూర్చున్నావా? పడేస్తాడు మరి, నీ అయితే కిడ్నీస్ అన్ని పోతాయి ఎడుకో. పడేస్తా. అటు పైన పెట్టున్నా. అవునవును మేడం. ఓకే చెప్తున్నావా బేట? ఎక్స్ప్లెయిన్ చేసినావు ఇప్పటి వరకు ఒకరికైనా? వన్నా? ఎవరు రాలేదా బేట? అయ్యో ఓన్లీ చూసుకుంటే వెళ్ళిపోతున్నారా? అయ్యో పిలుచుకుంటే చెప్పు, ఇటు రండి అని పిలిచి చెప్పు. నువ్వు ఆంటీకి చెప్పు, ఆంటీకి చెప్పు, నేను వింటా. వాటర్ మళ్ళీ ఒకసారి పోయి చూస్తా. వెనక బాటిల్ ఉన్నది కనబడతలే బెట్ట ఎవరికి. వర్క్ అవుతుంది వర్క్ అవుతుంది. ఓకే ఓకే బాగుంది, వర్క్ అవుతుంది. కుట్టి బండి కూర్చో, ఇటు చూడు. ఇక్కడ హనీతో కూడా ఒక ఫోటో దిగేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఏమైంది వీడికి? ఏమైంది? అవి అక్క చూడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎంత మంచిగా. బాయ్. బాక్స్ తీసుకొచ్చిన, కొత్త బాక్స్ లో పెట్టినా, కొత్త బ్యాగ్ లో పెట్టినా. ఇద్దరి కింద ఉంది ఆయమ్మ దగ్గర. సరేనా? అరే తీసుకొస్తే అయిపోయేదేమో. ఇలానే పెట్టేయాలా? ఇది వద్దా? ఇద్దరు కలిసి ఎట్లా తీసుకొస్తారు మళ్ళీ? ఒకటే లంచ్ బ్యాగ్ లో ఇద్దరికి పెట్టినా. సరేనా? సరే మరి బాయ్. సరే అక్కకి బాయ్ చెప్పు నాన్న. అక్కకి బాయ్ చెప్పు. ఏం కావాలి? సరే పోదప్ప. హనీ బాయ్. లంచ్ బాక్స్ కింద ఉంది తీసుకో, ఓకేనా? ఓకే బాయ్ డాడీ. ఓకే పద. ఇదైతే 3rd ఫ్లోర్. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. 3rd ఫ్లోర్కి వచ్చి కూడా మొత్తం క్లాసెస్ విన్నాము. కుట్టి అక్కనే వస్తుంది రో, తెలుసు కుట్టి అక్కకి పైన ఉన్నారని, అందుకే వస్తుంది. వాష్రూమా? అయ్యో పోయి రాపో, తొందరగా పోయిరా, పోయి రాపో. హనీ దగ్గరికి. అవును మేడం. బ్యాగులు వేసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పడేసి మాకు కనబడకుండా పిల్లలు వెతుక్కొని హనీని కుట్టినైతే ఒక్క దగ్గర అసలు ఉంచలేదు, వేరే వేరే పెట్టేసారు. ఎందుకంటే ఎక్కడ పక్కపక్కన ఉంటే చూసుకొని పిల్లల్నే చూసుకొని ఎక్కడ వెళ్ళిపోతామో అనే ఐడియా తోటి ఒకరిని పైన వేసిర్రు, ఒకరిని కింద వేసిర్రు. చూసుకున్నాము. హనీ కూడా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, కుట్టి కూడా అయిపోయింది. అగో బాయ్ కుట్టిగాడు. బాయ్. ఓకేనా? బాయ్. లంచ్ బాక్స్ కింద ఇచ్చినాం తీసుకో, సరేనా? బాయ్ చెప్పు మరి టీచర్కి. కుట్టి బాయ్ నాన్న, లంచ్ బాక్స్ కింద ఉంది తీసుకో, ఓకేనా? మేడంకి బాయ్ చెప్పు మరి. ఓయ్ మేడంకి బాయ్ చెప్పు. అక్కడ ఉంది మేడం. బాయ్ మేడం. 12:30 వస్తుంది, లంచ్ టైం అవుతుంది ఇక, అందుకే కిందికి వెళ్ళిపోతున్నాం కదండి. మా వాడైతే అలా కుట్టక హనక్క కనవడంగానే ఉరికురికిపోయి మరి మాట్లాడుతున్నాడు. పదండి. మంచిగా పెట్టారు. అవన్నీ ఏం చేస్తారు మళ్ళీ ఏమో మరి ఏం చేస్తారో. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక, అయిపోయింది. బాగున్నాయి ప్రాజెక్ట్స్ అన్ని. కింద అసలు మొత్తం ఏంది మమ్మల్ని చూపిస్తున్నారా కెమెరాలో? అరే నాది నాకే చూపిస్తున్నారు కదా, మనకి ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అదిగో The below cursor will move upon to hand motion. Oh. The ball is touching to the cursor, it will bounce. Okay. For each bounce, we will get one score there. It is really బాగుంది, మంచిగా ఉంది. బోన్స్ You can show any gesture type. You can give any gesture. If you move the hand, the cursor will move according to your hand. ఓకే ఓకే. నువ్వు నీ హ్యాండ్ పెట్టు, కెమెరా దగ్గర పెట్టు. అట్లా పెడితే ఏంటిది అన్నట్టు ఇప్పుడు మన బోన్స్ తోటి అది కర్సివ్ అనే స్క్రోల్ అవుతుంది అన్నట్టు అటు ఇటు. అరే బాగుంది పెట్ట. నెక్స్ట్ ఇదే కావచ్చు వస్తుంది ఇక. అవునా? బాగున్నాయి ప్రాజెక్ట్స్, బాగున్నాయి. అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. చాలా చాలా తక్కువ పెట్టారు. పోయినసారి మస్తు అనిపించినాయి అసలు, చూసినా కొద్దిగా అసలు వేరే వెరైటీగా చాలా ఉండే, చాలా తక్కువ పెట్టుండే ఈసారి అయితే. అవును తెలియదు కదా.
అందుకే అవన్నీ ఒకసారి చూపిస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇక్కడ యాంటిక్ పీసెస్ దగ్గర నిల్చొని అయితే ఫొటోస్ దిగుతున్నాము. బంటే చూడండి ఎల్లుదాం పదా అని ఒక్కటే ఏడుపు. మేడం ఇక్కడ బాగా వస్తున్నాయి, అక్కడ బ్లాక్ వచ్చినాయి. నిజంగా బ్లాక్ వచ్చినాయి. మేడం నిల్చోండి, ఫోటో తీస్తా. మేడం మీరు కూడా నిల్చోపోండి, ఫోటో తీసేస్తా. కొంచెం వెనక జరగండి, అవి పడతాయి. ఇక్కడ మార్నింగ్ పేరెంట్స్ అన్ని చూసుకొని వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తం పిల్లలకి అన్ని క్లాసెస్ తిరిగి కింద మొత్తం చూపిస్తారు. మేడం అందరితో ఇసిరిచ్చినా ఇంతే అయిందా? ఇంతే రవ్వ అయిందా? అందరితో ఇసిరిచ్చినా చేయలేదా? మనం చేస్తాం మన వాళ్ళు. మేడం బాయ్, వెళ్తున్నాం. బాయ్. అయిపోయింది సైన్స్ ఫేర్, హనీకుట్టి చూసేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. లంచ్ టైం కూడా అయిపోయింది, వాళ్ళకి లంచ్ అయింది. ఇంకా కొన్ని అయితే యాంటిక్ పీసెస్ మిస్ అయినాయి, అదే చెప్తున్నాం. ఇప్పుడు మేడంతో తెలిస్తే అదే మాట్లాడినాం, బాగుంది. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికైతే. అయితే వెళ్ళిపోతున్నాం. బంటి అప్పుడు మధ్యలో కూర్చున్నాడు, వీడియో తీయాలి. ఇప్పుడు వెళ్ళిపోయినా కదా బంటి ముందుకు కూర్చున్నాను. కింద జాయ్ కావాలంటున్నాను, కింద జాయ్ కావాలంటున్నాను. బంటి ఆంటీకి బాయ్ చెప్పు. బంటి ఆంటీకి బాయ్ చెప్పు. బాయ్. బాయ్ అండి. ఫ్రీగా ఉన్నప్పుడు రండి ఎప్పుడైనా, ఓకేనా? ఓకే బాయ్. బంటి చెప్పినావా రా? చెప్తలేడు, వాళ్ళు చూస్తలేడు. ఓకే అండి, బాయ్ బాయ్. వచ్చేసినాం, ఇదిగోండి ఇంటికి వచ్చేసినాం. ఇదిగోండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము. బంటి అని ఇస్తా పదా. ఇప్పుడు ఇక్కడ షాప్కి వెళ్ళేసి కిండర్ జాయ్ కూడా కొనుక్కొని తీసుకొచ్చినాం. పదిగా నడుదా. వచ్చేసినాం ఇంటికి మెల్లిగా దా. ఇదిగోండి ఇంక ఇంటికైతే వచ్చేసినాము. సైన్స్ ఫేర్ కూడా చాలా బాగా జరిగింది. పాపం హనీ నా కోసం చాలా సేపు నుంచి వెయిట్ చేసిందట. నేను 12-10 వరకు అట్లా హనీ దగ్గరికి వెళ్ళినా. కుట్టి అన్ని క్లాసులు వెతకంగా లాస్ట్ దొరికింది ఇద్దరు అయితే. ఇంకా బంటి ఈసారి అయితే ఏం సతాయించలేదండి. పోయినసారి ఆ కారు ఈ కారు అన్ని తీసిండు, కానీ ఈసారి అయినా ఎక్కువ మంది ఏం తీసుకురాలేదు పాపం. అందుకే వీడు కూడా ఏం తీయనట్టున్నాడు. ఇలా ఇంట్లో అన్ని ఉన్నాయి కదా, ఏం తీస్తాను అనుకున్నాడు ఏమో. సైన్స్ ఫేర్ అయితే బాగా జరిగింది. ఇంకా చూసేది కదా ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ బాయ్ చెప్పు నానా. ఏమైంది చెప్పవా? బాయ్. ఓకే అండి, బాయ్. బండి బాయ్ చెప్పు. బండి బాయ్ చెప్పు. బాయ్ చెప్పమంటే చూసుకుంటూ పోతున్నాడు ఆయనకి, అట్లుంటాడు మరి. బాయ్ చెప్పు బండి, ఇట్రా చెప్పటదా. వాడు చెప్తేనే బాయ్ పెట్టేయమంటుండు. ఇటు వచ్చి చెప్పు కదా. చెప్పు బాయ్. చెప్పండి బాయ్. నువ్వు చెప్పు ఇప్పుడు, నువ్వు చెప్పు. ఓకే అండి, బాయ్.